పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోవడం అయితే చాలా కలకలం రేపింది. ఇదొచ్చేసి అంటే అతను ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎళ్ళాడో, విజయవాడ నుంచి మళ్ళీ రాజమండ్రి వస్తున్న రూట్‌లో అయితే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారని జెప్పేసయితే ఇలా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇప్పుడైతే పోలీసులైతే ఎంక్వైరీ అయితే జేస్తున్నారు. పోలీసులైతే దర్యాప్తు అయితే జేస్తున్నారు. అసలు మరి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారా? సో, ఇప్పుడు ఈ ఇది కాస్త కొంచెం అనుమానాస్పదంగా అయితే మారిపోయింది. అసలు ఏం జరిగింది అనేది గూడా ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ జేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళ బంధుమిత్రులైతే అందరైతే ఇప్పుడు అక్కడికైతే చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద అయితే ఉన్నారు. కాసేపట్లో పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ గూడా రాబోతున్నాయి. దాని ద్వారా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే అక్కడ టోల్ గేట్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే గనక అతని స్పీడ్ కూడా అంటే ఇప్పుడు అతన్ని ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో సో అక్కడికి ఇప్పుడు ఆ టోల్ గేట్స్ నుంచి చూసుకున్నట్లయితే గనక ఆ టైమింగ్స్, ఆ సీసీ కెమెరాస్ అవన్నీ చూసుకున్నట్లయితే గనక దాదాపు అతను 90 నుంచి 100 స్పీడ్‌లో అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో అలా అయితే గుర్తిస్తున్నారు. అదే విధంగా అతని గాయాలు. సో, ఆ గాయాలను జూసైతే అనుమానాస్పదంగా అయితే గుర్తిస్తున్నారు. అంటే బండికి ఏమాత్రం కాలేదు. ఎలాంటి స్క్రాచెస్ కూడా పడలేదు. అలాంటిది ప్రవీణ్ గారికైతే ఇలా ఇక్కడ ఎనక బ్యాక్ సైడు ఇట్లా కొంచెము డ్యామేజ్ అవ్వడం గానివ్వండి, అదే విధంగా మొఖం పైన కొట్టినట్టు, ఇంకా గాయాలవ్వడము, చాలా కోసినట్టు ఇలా అయితే అయ్యాయని జెప్పేసి గూడా గుర్తిస్తున్నారు. సో, ఇప్పుడు పోస్ట్‌మార్టంలో అసలు ఎవరు అంటే ఇది ఎవరైనా చేసారా? అదే విధంగా ఇంకా సీసీ కెమెరాలో అతన్నెవరైనా ఫాలో అయ్యారా? ఏంటి? సో, అతను ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడి నుండి ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో సో, అక్కడి వరకైతే పోలీసులైతే సివియర్‌గా అయితే చాలా ఎంక్వైరీ అయితే జేస్తున్నారు. సో, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకుంటే గనక పాస్టర్ ప్రవీణ్ గారి గురించి సో, గతంలో అతను ఎన్ని డిబేట్‌లు ఇచ్చినప్పటికీ, ఎన్ని సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నప్పటికీ చాలా తనైతే ఏ మతాన్ని గూడా, ఏ కులాన్ని గూడా ఎక్కడ గూడా కించపరిచినట్లయితే మనకైతే అస్సలుగా కనిపించలేదు. అదే విధంగా ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకుంటే తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకున్నా గానీ, తనకైతే మ్యారేజ్ అయింది. తనకి ఇద్దరు పిల్లలని గూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రవీణ్ గారికి గూడా గతంలో గూడా కొన్ని బెదిరింపులొచ్చాయి. అదే విధంగా 2, 3 రోజుల పాటుగా గూడా ప్రవీణ్ గారికి కొంచెం బెదిరింపులొచ్చాయని జెప్పేసి గూడా మనం వింటూ ఉన్నాము. అయితే ఇప్పుడు అతను గూడా సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. సో, అతనికి గూడా కొన్ని ఇలా బెదిరింపులొచ్చాయని జెప్పేసి గూడా మనం వింటూ ఉన్నాము. అదే విధంగా అంటే ఇక్కడ మనం ప్రస్తుతం వచ్చేసి ప్రవీణ్ గారు హైదరాబాద్ సైనిక్ పురిలో అయితే ఉండేవారు. సో, ప్రస్తుతం అయితే మనం ఎక్కడ ఉన్నామో అతని ఇంటి వద్ద అయితే ఉన్నాము. సో, ఇంటి వద్ద వాళ్ళైతే కొంచెం బాధాకరంగా అయితే ఉన్నారు. సో, వాళ్ళైతే ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. సో, అన్ని నిజానిజాలేంటో బయటకొచ్చిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళే ఒకరోజైతే ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో, మీడియా ముందుకైతే మేము ఎప్పుడైతే రామో మేము ఎప్పుడు వచ్చినా గానీ ఒకటి చెప్తే ఒకటవుతుంది. మమ్మల్ని మళ్ళీ టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఇదంతా కావాలనే వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి అయితే వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. సో, ప్రస్తుతం ప్రవీణ్ గురించి మాట్లాడుకుంటే గనక ఇదంతా కావాలనే చేశారని చెప్పేసి అదే విధంగా ప్రవీణ్ గారికి గతంలో అయితే చాలా బాగుండేవారు. ఎక్కడ కూడా కించపరచలేడు. ఎప్పుడు చూసినా గానీ క్రిస్టియన్స్ గురించి, క్రైస్తవం గురించి సో, చాలా బాగా చెప్పేవారు. చాలా బాగా మోటివేట్ చేసేవారు. ఎవరిని గూడా ఎక్కడ గూడా కించపరిచినట్లయితే అస్సలు లేదు అని జెప్పేసి గూడా తను బంధుమిత్రులు గూడా చెప్తూ ఉన్నారు. సో, తన మిత్రులతో కూడా మాట్లాడి తెలుసుకుంటే గనక తన మిత్రులు గూడా చాలా బాగుండేవారు. కానీ అప్పుడప్పుడు అయితే ఇలా బెదిరింపులైతే వచ్చేటివి. సో, చాలామందైతే బెదిరించేవాళ్ళు. ఇలాంటివి మీరు ఆపేయాలి. ఇక్కడ మీరు ఇంకా ఇలాంటివి చెయ్యొద్దు. సో, మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇట్లా కొన్ని బెదిరింపులైతే వచ్చాయి. సో, మేము గూడా మిమ్మల్ని ఇంకా ఏదో ఒక రోజు మేము మీ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇట్లా చాలా వచ్చాయి. తను గూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. తను గూడా కొన్ని ఫేస్‌బుక్‌లో చెప్పడం గూడా జరిగింది. సో, ఇలా జరగడం అయితే జరిగింది. ఇదే క్రమంలో తనకి యాక్సిడెంట్ కావడము, ఇది అనుమానాస్పదంగా మారడము అంటే అసలు ఏం జరిగింది? ఏంటి? అనేది గూడా ఇప్పుడు నిజానిజాలైతే తొందరలోనే బయటకు రానున్నాయి. సో, అంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అదే విధంగా సీసీ కెమెరాలు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విధంగా ఇతన్ని ఇంకా కాంటాక్ట్స్ అంటే ఆ సమయంలో ఎవరెవరికి కాల్స్ ఎళ్ళాయి? ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయి? సో, ఇవన్నీ అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు గూడా తొందరలోనే ప్రెస్ మీట్ పెట్టి సో, పోలీసులు గూడా నిజానిజాలు ఏంటి అనేదైతే బయట పెట్టనున్నారు. సో, ప్రవీణ్ గారు అదే విధంగా అసలు అక్కడికి వైజాగ్‌కి ఎందుకెళ్లారు? అంటే విజయవాడ ఎందుకెళ్లారు? సో, అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రికి ఎందుకొస్తున్నారు? సో, ఆ సమయంలో అసలు ఎలా జరిగింది? అతను ఎంత స్పీడ్‌లో ఉన్నారు? మరి ఇది వచ్చేసి ఎవరైనా చేసారా? లేకపోతే అంటే ఇంకా ఎవరైనా ఫాలో అయ్యారా? లేకపోతే ఎవరైనా రమ్మన్నారా? అక్కడ ఇంకెవరైనా కాపు కాచుకొని ఉన్నారా? అనేది ఇవన్నీ పూర్తి వివరాలైతే తెలియనున్నాయి. ప్రస్తుతం అతని ఇంటి వద్ద చూసుకున్నట్లయితే గనక హైదరాబాద్‌లో సో, హైదరాబాద్‌లో అయితే ఇప్పుడు అతనికి సంబంధించిన ఎవరైతే కొందరు రిలేటివ్స్ ఉంటారో, అతనికి సంబంధించిన ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళు కొందరైతే వచ్చి ఇక్కడికి పరామర్శించడానికైతే వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అంతే ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆసుపత్రి వద్ద అయితే ఇక్కడ చాలామందైతే చేరుకున్నారు. అదేవిధంగా వాళ్ళు గూడా ధర్నాకి దిగారు. వాళ్ళు గూడా ధర్నా చేపట్టారు. సో, మాకు న్యాయం గావాలి. మాకు ఇది సీఐడీ ఎంక్వైరీ చేయాలి. సో, కోర్ట్‌లో గూడా మేము
కేసు పెట్టామని చెప్పేసి అయితే వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. దీని మీద కేఏపాల్ కూడా పోరాడుతూ ఉన్నారు. కేఏపాల్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో, కేఏపాల్ గారు కూడా ఇదంతా ఎవరో కావాలని చేశారు. ఇదంతా యాక్సిడెంట్ విధంగా లేదు. బండికి ఏమాత్రం స్క్రాచ్ పడలేదు. సో, అతన్ని చాలా గుద్ది చంపినట్లయితే గుర్తిస్తున్నారు అని చెప్పేసి కేఏపాల్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో, ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ వచ్చాక, ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చాక మరి నిజానిజాలేంటో బయటపడనున్నాయి. సో, ఓవరాల్‌గా ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకుంటే గనక, ఓవరాల్‌గా ప్రవీణ్ గారి గురించి ఇక్కడ తెలుసుకుంటే గనక, గతంలో ఎవరితోనూ కూడా గొడవ పెట్టుకునేది కాదు. అతను చాలా సైలెంట్‌గా ఉండేది, డీసెంట్‌గా ఉండేది. ఇక్కడ కూడా అతను చాలా మందిని మోటివేట్ చేశాడు తప్ప, ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరచలేదు. ఏ కుల మతాన్ని కూడా కించపరచలేదు అన్నట్టుగా మాట్లాడడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడైతే నిజానిజాలు ఏంటి అనేదైతే సో, తొందరలోనే బయటకు రానున్నాయి. చూద్దాం. అందరికీ వందనాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తాను. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవం అనేది ఒక మతం కాదు, కులం కాదు, ఒక మార్గం, భక్తి మార్గం. అంటే మనిషి ఏ విధంగా జీవించాలో, ఒక మంచి తల్లికి తల్లిగా ప్రేమించాలి, అన్నను అన్నగా ప్రేమించాలి, తండ్రిని తండ్రిగా ప్రేమించాలనేదే క్రైస్తవ ధర్మం. బైబిల్లో చెప్పే బోధనలు కూడా అవే. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాలి. అంటే మన ఇంట్లో ఒక వ్యక్తికి ఏదైతే బాధ ఉంటుందో, ఎదుటి వ్యక్తి విషయంలో కూడా బాధ కలిగితే మన వంతుగా సహాయం చేయాలి అనేది క్రైస్తవ సిద్ధాంతం. ఆ విషయంలోనే ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో, తాగకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా 10 మందికి ఉపయోగపడాలన్నదే క్రైస్తవ ధర్మం. దాని విషయంలోనే మన పగడాల ప్రవీణ్ అన్న గారు ఆయన బోధనలు ఉన్నాయి. అంటే ఏది గ్రంథాల్లో ఉన్నాయో, ఏవి మంచి కార్యాలో అవి బోధించాడు. కానీ ఎవరిని వ్యతిరేకించాలని కాదు, ఎవరిని తక్కువ చేయాలని కాదు. అయితే దాని విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన బైక్ మీద ప్రయాణం చేస్తుండు కదా, చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే ఏదన్నా దెబ్బలు తాకాలి, లేకుంటే తలకు దెబ్బ తాకాలి, హెల్మెట్ పోవాలి, ఇంకేదైనా జరగాలి. కానీ అట్లా లేదు. అక్కడ ఉన్న ఆధారాలు ఏమున్నాయంటే కట్టెలతో కొట్టినట్టుగా ఉంది. కేవలం ముఖం మీదనే గాయాలు ఉన్నాయి, ముఖం మీదనే కొట్టినట్టుగా ఉన్నాయి. అలాగే చాలా చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే ఆ ఆధారాలను బట్టి మేము చెప్పేది ఏంటంటే, ఇది హత్య చేశారని మేము ఆరోపిస్తున్నాం. దీని విషయంలో సిబిఐకి అప్పగించాలి, దాన్ని దర్యాప్తు చేయాలి. ఎవరైతే దోషులున్నారో వారికి శిక్షించాలనేది మా డిమాండ్. అందరికీ We want justice. 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 अमर है प्रवीण प्रगड़ाला अमर है. अमर है प्रवीण प्रगड़ाला अमर है. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. జై బోలో యేసు మసీహ్ కి జై.